For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతిరోజు దీపారాధన చేసుకునే వాళ్ళు, అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒకప్పుడు అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఉద్యోగాలు చేయడం కోసం అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. రోజు దీపారాధన చేసుకోవాలంటే మరి టైం సరిపోదు, దీపం వెలిగించే వెళ్ళాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఇది మనం వింటున్న మాట ఏంటి అంటే దీపం వెలిగించి బయటకు వెళ్ళిపోకూడదు లాకేసి అని. దీనికి ఏంటి గురుగారు పరిష్కారం ఏంటి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు కొంతమందికేమో భర్త మాత్రమే ఉద్యోగం చేస్తాడు, ఇంట్లో గృహిణిగా ఉండి ఆవిడ ఇల్లు చూసుకుంటుంది, అప్పుడు మీరు అన్నట్టుగా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇద్దరే ఉన్నారు ఇంట్లో, పెద్దవాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు, తమ్ముడు ఇంకా ఉంటారు కదమ్మా, అత్తయ్యో మామ ఎవ్వరూ లేరు, పిల్లలు కూడా స్కూల్స్కి వెళ్ళిపోతారు అనుకోండి. అప్పుడు ఇద్దరు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దీపం ఉండగా లాక్ చేయకూడదు కదా అని కొందరు అంటారు కదా అని సంశయం. అదే కదా ఇక్కడ ఏంటంటే అమ్మ, భగవంతుడికి దీపం ఒకటే కాదు, మనం కొన్నిసార్లు నైవేద్యం కూడా కొన్ని ఇళ్లలో రెగ్యులర్గా పెడతారు, కొన్ని ఊరు వెళ్ళిపోతుంటారు ఒక్కోసారి. అప్పుడు ఎలాగా సమయం వస్తుంది. ఇక్కడ ఏంటంటే భగవంతుడిని ప్రతిష్ట ఇంట్లో పెట్టేటప్పుడే ఇవన్నీ చెప్పుకోవాలట. అంటే ఎలాగా, స్వామి ఇద్దరం ఒక్కోసారి ఊర్లు వెళ్ళవలసి వస్తుంది, ఇంట్లో ఒక్కోసారి ఇద్దరము ఉండము, ఉన్నప్పుడు నేను నీకు నైవేద్యం పెట్టగలుగుతాను. ఏదైనా ఊరు వెళ్తే నేను పెట్టలేను, లేదా నేను నిత్యము పెడతానంటే నిత్యం పెడతానని సంకల్పం చెప్పుకోవాలట దేవుని పెట్టే ముందు ఇంట్లో. అలాగే ఈ దీపం విషయంలో కూడా మాకున్న పరిస్థితిని బట్టి మా జీవిత భాగస్వామి ఒక్కతనే జాబ్ చేస్తే మాకు సరిపోదు, మాకున్న అప్పులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, లోన్స్ కావచ్చు. కాబట్టి ఇద్దరము ఉద్యోగం చేయాలి, కాబట్టి వెలుగుతున్న దీపాన్ని ఆర్పకూడదు, కాబట్టి దానంతట అదే కొండెక్కాలి. కాబట్టి మేము బయటికి వెళ్ళవలసిన పరిస్థితి. తండ్రి తల్లి అయితే తల్లి, తండ్రి తండ్రి అని అనుకొని మీరు గనక వెళ్ళినట్లయితే ఎటువంటి దోషము ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి తల్లిదండ్రులు ఎలాగో భగవంతుడు కూడా అలాగే, గుర్తుపెట్టుకోండి. అతను అర్థం చేసుకోడా చెప్పండి అమ్మా, అంతే కదా. తల్లి రూపంలో తండ్రి రూపంలో కూడా ఆయనే అంటుంటారు. ఆ అమ్మవారే తల్లి రూపంలో ఉంది, ఆ యొక్క పరమేశ్వరుడే తండ్రి రూపంలో ఉన్నాడు, లేదా విష్ణువే తండ్రి రూపంలో ఉన్నాడు అంటుంటాం. మరి వీళ్ళు దేనికోసం వెళ్తున్నారు? వీళ్ళ జీవితాన్ని కొనసాగించుకోవడం కోసమే వెళ్తున్నారు కదా. వీళ్ళని ఉద్ధరించుకోవడానికి దీపం వెలిగించాలని కోరిక ఉంది కదా. అలా మాత్రం భగవంతుడికి తెలియదా? తెలుసు. కాబట్టి ఆ రకంగా చెప్పుకొని వెళ్ళడం వల్ల ఎటువంటి దోషము ఉండదు అని చెప్తుంటారు. అలాగే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమంటే దీపం ఒకటే వెలిగించాలా, అగరబత్తి కూడా వెలిగించాలా? పంచోపచారాలు అంటారమ్మా. ధూపము దీపము అంటే ధూపం అంటే ఏమిటి? సాంబ్రాణి ధూపమైనా వేస్తారు, లేకపోతే అగరు ధూపమైనా వేస్తారు, ధూపం వెలిగించడం అన్నమాట. సో పంచోపచారాల్లో ధూపము ఉంది, దీపము ఉంది, నైవేద్యము ఉంది. అంటే ఏమిటి? ధూపం వెలిగించాలి, దీపం వెలిగించాలి. చేస్తే ఇక్కడ శాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయం చెప్పారమ్మా. అసలు ఎందుకు వెలిగిస్తున్నాం? ఏం భగవంతుడికి ధూపం కరువా? మనం వెలిగిస్తేనే ఆయనకు ఆ ధూపం వస్తుందా అంటే కాదు, అది అతని కోసం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఒక దీపం వెలిగించామనుకోండి, దీపము వల్ల మనము తెలియకుండా, శాస్త్రంలో ఇది శివపురాణంలో చెప్పిన అంశం, ఇది నేను మీకు చెప్పబోతున్నటువంటిది. ఇప్పుడు అదేమిటి అంటే, దీపం వెలిగించామనుకోండి భగవంతుడి దగ్గర, మనం వెలిగించినప్పుడు జరిగేటువంటిది ఏమిటంటే, మనం ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం చూసారా. ఏమంటే నేను ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందే అంటుంటాం. అలా రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా అనేకమైనటువంటి ఆపదల నుంచి మనం రక్షింపబడతాం దీపం కనుక వెలిగిస్తే. దేవుడి కోసం కాదమ్మా, మన కోసం ఆయన ఇచ్చేది ఇదంతా. ఎందుకు అంటే, దీపం పూజ గదిలో వెలిగింది అంటే దేవతా గృహం ఎక్కడైతే ఈశాన్య దేవతా గృహం అని చెప్పారు శాస్త్రంలో, ఈ పూజ గదిలో వెలిగింది. వెలగ్గానే ఏమిటి? ఆ యొక్క పురుషుడు, వాస్తు పురుషుడు యొక్క శిరస్సు భాగం ఈశాన్యం అనేటువంటిది. అంటే మన శిరస్సు అనుకోండి, కాసేపు వెలుగు నీటితో నిండింది. అప్పుడేంటి, మనం ఎక్కడ కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటాం, భగవత్ అనుగ్రహం వస్తుంది మనకి. అందుకని దీపం వెలిగిస్తాం. ధూపం వల్ల ఐశ్వర్యం వస్తుందని చెప్తుంది శాస్త్రం. భగవంతుడికి ధూపం చూపించడం వల్ల నీకు ఐశ్వర్యం వస్తుంది, భగవంతుడికి వచ్చేది ఏం లేదు. అన్ని మన కోసం చేసుకుంటున్నాం, భగవంతుడికి ఏం అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అతను రూపం దాల్చినా మన కోసమే, అతనికి దీపం వెలిగిస్తున్నా మన కోసమే, ధూపం వేసినా మన కోసమే, నైవేద్యం పెట్టినా మన కోసమే.
అర్థమైందమ్మా? కాబట్టి ఏమిటంటే ఇవన్నీ మన కోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక లైట్ వేసారు, లైట్ కోసం లైట్ వేస్తున్నారా, మన కోసం లైట్ వేసుకుంటున్నావా? మన కోసం లైట్ లైట్ కోసం ఏం కాదుగా, లైట్ ఆర్పితే ఏంటి, వేస్తే ఏంటి, లైట్కి ఏం సంబంధం? ఆపితే అలాగే ఉంటుంది, వేసిన అలాగే ఉంటుంది. లైట్ ఎందుకు వేసుకుంటున్నాం? మనం మనకు కనబడడం కోసం వేసుకుంటున్నాం. అలాగే మన జీవితం బాగుండడం కోసం భగవంతుని ఆరాధిస్తున్నాం, కానీ భగవంతుని ఏదో ఉద్ధరించడానికి కోసం మాత్రం మనం ఏమి చెయ్యటం లేదు. కాకపోతే మరి భగవంతుడు ప్రీతి చెందుతాడు అంటాం. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారమ్మా. ఆ 10 మంది పిల్లల్లో ఒక పిల్లవాడు మాత్రం ధర్మంగా ఉన్నాడు, అన్ని చక్కగా చేస్తున్నాడు. తల్లిదండ్రులను కూడా గుర్తించి రోజు కొంచెం నమస్కరించుకోవడము, తండ్రి చెప్పిన మాట తల్లి చెప్పిన మాట వింటున్నాడు. అప్పుడు కొంచెం ప్రీతి చెందుతాడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లడి మీద. అలా కాకుండా ఇంకో పిల్లవాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, మిగతా పిల్లలందరినీ కొట్టడం, లేకపోతే ఏవో దుర్భాషలు నోటికి వచ్చినట్టుగా మాట, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటి, తండ్రి కొంచెం దండిస్తాడు. అదే కాలము. తండ్రి అంటే ఎవరో కాదు, కాలం అతన్ని శిక్షిస్తుంది, కాలం అతన్ని మెచ్చుకుంటుంది. కాలమే కాలస్వరూపంగా ఉన్నవాడే భగవంతుడు. ఓకే, కాబట్టి ఏంటంటే ఇవన్నీ మన కోసం చేసుకుంటున్నాము, మన ఉపాధి కోసం చేసుకుంటున్నాం అన్నప్పుడు మీరు చూడండి, ఇప్పుడు రకరకాల ఇన్సూరెన్స్లు అవి ఇవి కడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కూడా కడతారా, లేకపోతే ఇంకోటి మీకు ఈ ఇన్ని నెలలు కడితే దీని తర్వాత మీ లైఫ్ అంతా బాగుంటుందని మనం ఏం చేస్తాం, కడతాం అంటాం. అదే వేరే వాళ్ళ కోసం అయితే కడతామా మనం? మీ పక్కింటి వాళ్ళకి వస్తుందండి, మీరు కట్టింది మీ పక్కింటి వాళ్ళకి వస్తుంది. ఎలా అయితే చేసుకుంటామో చాలా మంది ఏమంటుంటారంటే, ఏమండి ఇవాళ కాలభైరవ అష్టకం చదివాను, రేపు లలిత చదవచ్చా అంటారు. నేనేమంటా అంటే నీకోసం చదువుకుంటున్నావు, నువ్వేమి లలిత అమ్మవారి కోసం ఏం చదవట్లేదు, లలిత చదవడం కోసం, మీ జీవితం బాగుండడం కోసం నువ్వు చేసుకుంటున్నావు. జిమ్కి నువ్వు వెళ్తే నీ బాడీ ఫిట్ అవుతుంది, కానీ పక్కింటోడిదేం ఫిట్ అవుతుంది, జిమ్ వాడిదేం ఫిట్ అవుతుంది కదా. గురుగారు అయితే ధూపం దీపం చెప్పారు కదా, ధూపం దీపం పెట్టినప్పుడు నైవేద్యం కూడా ఉంటది కదా, ధూప దీపం. అలాగే నైవేద్యం కూడా ప్రతిరోజు కంపల్సరీ పెట్టాలా గురుగారు? ఒకటేనమ్మా, ఇప్పుడు మీకు చెప్తుంది అదే. నైవేద్యం ఎందుకు పెడుతున్నాము? భగవంతుడు, మీరు చూడండి, ఏదైనా నైవేద్యం తయారు చేస్తాం, భగవంతుడి కోసం తయారు చేస్తాం కదా. మీరు కామన్గా మీకోసం మీరు వండుకున్నప్పుడు, భగవంతుడి కోసం చేసినప్పుడు దానిలో టేస్ట్లో తేడా వస్తుందా లేదా? అతి మాధుర్యంగా తయారవుతుంది కదా. ఎందుకు అవుతుంది అలాగా అంటే, ఆ ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం వైపు భగవంతుడు చూస్తాడు అతను పెట్టినప్పుడు. ఆ దృష్టి పడింది కాబట్టి అన్ని ఆటోమేటిక్గా సమపాలలో పడతాయి భగవంతుడి కోసమని. పడి అది ఆటోమేటిక్గా బాగుంటుంది. అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి, రోజు ప్రసాదం పెట్టి తినమని కాదు, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏ పని చేసినా భగవంతుడి కోసం చేయాలని నేర్చుకోవాలి. భగవంతుడి కోసం చేస్తే అది ఆటోమేటిక్గా బాగుంటుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో దీపం అంటే ఎటువైపు పెట్టాలి అనేది షాప్ వాళ్ళు కూడా ఏంటంటే ఎటువైపు పెట్టాలో తెలియక మధ్యలో పెట్టేలాగా వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు ఈ కుందులు అనేవి. చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే దీపం ఎటువైపు పెట్టాలి అని. ఇప్పుడు ఏం లేదమ్మా, జ్యోతి వెలుగుతుంది, ఇక్కడ ఒక టేబుల్ ఉందమ్మా, మీరు అక్కడ కూర్చున్నారు, మీకు ఫుడ్ పెట్టాలి, మీ ముందు పెడతారు, ఇటు పెడతారు, దేవుడి ముందే పెట్టాలి, మీ ముందు పెట్టాలి. మీకు ఫుడ్ పెట్టాలంటే ఎక్కడ పెడతాం? మీ ముందు పెడతాం. ప్లేట్ ఈ పక్కన పెడితే మీరు తింటారా? నాకు కాదేమో అనుకుంటారు, అంతే. దేవుడి వైపు పెడతారు, అంతే. ఏం లేదు, సింపుల్. జ్యోతి వెలిగైతే దేవుడి వైపే పెట్టాలి. దేవుడి కోసం పెడుతున్నప్పుడు దేవుడి వైపే పెట్టాలి, నీ కోసం పెట్టుకుంటే అది. చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.